హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ శైలాస్ కిచెన్. శైలాస్ కిచెన్లో ఈరోజు బెండకాయతోని చక్క కొబ్బరి పాలు వేసి పులుసు పెడితే ఎలా ఉంటుందో చూద్దామండి. సమ్మర్ కదా, నేను అన్నీ మీ కడుపు చల్లవ చేసి అన్నీ తీసుకొని వస్తున్నాను. బెండకాయ విపరీతమైన ఫైబర్, చాలా బాగుంటుంది. పులుసు అంటే కొంచెం ఎక్కడో ఏమో కొడతా ఉంటుంది మనకి. అబ్బా ఎండాకాలం ఇప్పుడు ఈ పులుపు తేనె పులు అవసరం అని. దాని కాంపన్సేషన్ ఏంటంటే కొబ్బరి పాలతో దాన్ని బ్యాలెన్స్ చేయటం. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చేసేద్దాం రండి. ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఆయిల్, కొబ్బరి పాలు. సింపుల్ కదా, వినటానికి చాంతాడంత లిస్ట్గా అనిపిస్తుంది, కానీ చేస్తుంటే మాత్రం అలా వెళ్ళిపోతుంది. నల్లేరు మీద బండి నడక. యాజ్ యూజువల్ వెరీ లిటిల్ ఆయిల్, జస్ట్ 2 to 3 teaspoons అంతేనండి. పోపు తడిసినంత ఆయిల్ ఉంటే చాలు, కర్రీ రెచ్చిపోయి ఉండొచ్చు మనం. ఏంటి విశేషాలు? సమ్మర్ని ఎలా ఎదుర్కొంటున్నారు? ఒకసారి మీకు సమ్మర్ చిట్కాలు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇక్కడ అంటే ఇది సబ్జా గింజలు తాగండి, మజ్జిగ తాగండి, సగ్గు బియ్యం జావ తాగండి, అట్లాంటి ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పండి. కామెంట్స్ని చాలామంది చదువుతారండి. మీరు పెట్టే కామెంట్ ఒక 1000 మందికి యూజ్ అవ్వచ్చు. సో ప్లీజ్ డూ కామెంట్ వాట్ ఎవర్ యూ ఫీల్. ఇక్కడ ఏదనిపిస్తుంది చెప్పండి, మైండ్ సగం బరువు తగ్గుద్ది. సో ఆవాలు, జీలకర్ర పోపుకేసేస్తున్నాను. కదా, వేడెక్కడం టైం తీసుకుంటుంది, చల్లారటానికి టైం తీసుకుంటుంది. 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon మెంతులు, 1/2 teaspoon ఇంగువ. వేడెక్కమ్మ కుండమ్మ. దీనిలో కొద్దిగా కరివేపాకు. నేను ఒక్క మీడియం సైజ్ ఆనియన్ వేసేసాను. నిజంగా అండి, ఒళ్ళు ఎంత తేలిగ్గా ఉంటుందో ఆయిల్ తగ్గించినాక. ఇన్నాళ్ళు ఎంత తప్పు చేశానా అనిపించింది నాకు. నేను స్టార్ట్ చేసి 6 నెలలు అవ్వలేదండి ఆయిల్ తగ్గించడం అంతా వేసి. మా పిల్లలు అప్పుడే స్టార్ట్ చేశారు. అందుకే అంటారు, మనం ఏది చేస్తే పిల్లలు అది నేర్చుకుంటారండి. మనం పని చేసే విధానం, మనం అబద్ధాలు చెప్పే తీరు, మనం మంచి పనులు చేసే విధానం, ఏదైనా సరే మన హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ మన పిల్లలు నేర్చుకోవాలంటే ముందు మనం చేయాలి. అప్పుడే నేను చెప్పినా కదా, కరెక్ట్గా 6 monthsలో వాళ్ళు చేంజ్ అయిపోయినారు. సో అది దృష్టిలో పెట్టుకొని మనం మసులుకోవాలి. అందుకనే ఊరికనే రావు సామెతలు అన్నీ. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు. ఆవు ఎక్కడ మేస్తే దూడ ఆటోమేటిక్గా ఆవును ఫాలో అవుతుంది. పెద్దవాళ్ళు చెప్పే సామెతలన్నీ వాస్తవాలు. మీకేం సామెతలు వచ్చు ఇలాంటివి ఉంటే చెప్పండి, వచ్చినాయి చెప్పండి. టకటక నోట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్తుంటా. ఇది ఉల్లిపాయ అండి. ఇక్కడ ముడి మనం కట్ చేయకపోతే కనుక అలాగే ఉంటుంది. దీన్ని ఒక్కసారి కొంచెం కట్ చేసినామంటే అది మొత్తం అట్లా ముక్కలు విడిపోతుంది. ఈ ముడి ప్రాబ్లం, ఇది తీసేయాలి మనం. చిన్న పరిష్కారం ఉంటుంది కిచెన్లో ఏ సమస్యకైనా. అదేంటి అనేది తెలుసుకుంటే చాలు, వంట చాలా ఈజీ అయిపోద్ది. సో ఉల్లిపాయలు వేగుతుంటేనే నేను 2 టమాటాలు పొడుగు ముక్కలు వేసేసిన. ఓన్లీ 2, 4-5 పచ్చిమిరపకాయలు ఇట్లనే పొడుగు ముక్కలు వేసేసిన. సిమ్ చేసిన. ఆయిల్ తక్కువ వేసినప్పుడు ఆటోమేటిక్గా కూర సిమ్లోనే వండాలి. మూత పెట్టాను, మగ్గుతాయి. పెద్దగా వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇదంతటికి టైం మనకి హార్డ్లీ 2 minutes అండ్ 30 seconds మూత పెట్టి ఉంచండి చాలు. థర్టీ సెకండ్స్ తర్వాత నేను ముందు బెండకాయలు వేసేస్తున్నాను. 1/2 kilo బెండకాయలు ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకోండి. మొన్న నేను బెండకాయతోనే ఎగ్ వేసి ఫ్రై చేశాను. 1/2 kilo తెప్పించి 300 grams అందులో 200 grams ఇందులో వేసా. ఆ రెసిపీ చాలా బాగుంది, చూడండి మీరు కావాలంటే. ఇంకా టెలికాస్ట్ అయిందా లేదా తెలియదు, కానీ త్వరలో అవుతుంది. అది నెక్స్ట్ లెవెల్ రెసిపీ. అది 2 రోజులు తిన్నాం మేము ఆ బెండకాయ కూర, దాచుకొని. ఇట్లా మొత్తం అన్నీ కలిసాక ఇప్పుడు వేస్తున్నాను నేను. 1/4 teaspoon పసుపు, 1.5 teaspoon ఉప్పు వేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఈలోపు ఏంటంటే ఒక నిమ్మకాయ సైజ్ అండి, చిన్న నిమ్మకాయ కాదు, మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ చింతపండు, కొత్త చింతపండు ఇది, అందుకే ఇట్లా పువ్వులా ఉంది. ఇది రెక్కలు అయి కొంచెం ఇట్లా కనిపిస్తుంది. కానీ దీన్ని మరీ ఎక్కువ పులుసు లేకుండా తక్కువ నీళ్ళు పోసి పులుసు తీసుకొని వస్తా.
నీళ్ళు తక్కువ పోస్తా, లూజ్ చేయను. దానికి ఒక రీజన్ ఉంది, అది వచ్చాక చెప్తా. దాదాపు ఒక 1.5-2 minutes మూత పెట్టి ఉంచానండి. ఇదిగోండి చక్కగా ఆయిల్ లేని కూర పచ్చిగా పచ్చగా గ్రీన్గా మనకి స్వాగతం చెప్తుంది. ఈ వైబ్సే వేరు ఉంటాయండి, పాజిటివ్ వైబ్స్. ఇదిగోండి చింతపండు పులుసు పోసేస్తున్నా. బెండకాయలు సగం మునిగేంత వరకే పోసాను, మొత్తం మునగకుండా. ఇదిగోండి కొన్ని పైకి వచ్చినాయి చూసారా, ఇట్లా ఉండేటట్టు పోయండి. పోసి హై ఫ్లేమ్ పెట్టి కారం వేసుకోండి. మీరు ఎంత కారం తింటే అంత. నేను ఇక్కడ 1.5 teaspoon వేస్తున్నా. ఇది ఉంచేస్తున్నా. మామూలుగా అయితే మీరు పోపు ఏమి వేయకపోతే కనుక కొంచెం ఆవపిండి మెంతిపిండి ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది. మనం పోపులో ఆవాలు మెంతులు ఉన్నాయి కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళా సిమ్ చేసేస్తున్నా. దాదాపు ఒక 10 నుంచి 12 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పులుసులో బెండకాయని ఉడకనివ్వండి. 12 నిమిషాలు లో ఫ్లేమ్. సో 10 to 12 minutes అయిపోయిందో. మన బెండకాయలు ఎంతవరకు ఉడిగినాయో ఇట్లా దగ్గరికి రావాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను పోయబోయేది మంచి రుచి, అద్భుతమైన రుచి. అండ్ ఇప్పుడు ఇదిగోండి కొబ్బరి పాలు తీసి పెట్టుకుని ఉన్నాయి. ఒక కొబ్బరికాయని 3 సార్లు వాడుతున్నాయి ఇవాళ. ఇది చిక్కటి పాలు, ఒక సగం చెక్క కొబ్బరి పాలు అనుకోండి 1/4 కిలో బెండకాయలకి. బస్ కట్టేశాను, ఇంకా స్టవ్ కొబ్బరి పాలు పోయగానే కట్టేశాను. ఇలానే చిక్కగా ఉండాలి. కొత్తిమీర వేసేసుకున్నాను, మళ్ళీ మూత పెట్టేశాను. ఎప్పుడైనా కానీ స్టవ్ కట్టేసినాక మీరు కొబ్బరి పాలు పోయగానే స్టవ్ కట్టేసినప్పుడు మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు దాన్ని వదిలేస్తే ఏమవుద్దంటే మంచిగా సింక్ అవుతుందండి, ఒకదానికొకటి కలుస్తుంది, మంచిగా ఉంటుంది. దీన్ని వెంటనే వేరే గిన్నెలోకి తీసేసి వెంటనే దాన్ని కదిపేసి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే దాని అసలైన టేస్ట్ని వి మస్ట్ లూజ్ అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనం కొత్తిమీర వేసి కట్టేసినా లేకపోతే ఏదైనా లాస్ట్లో అల్లం తురిమేసి కట్టేస్తాం, అట్లాంటప్పుడు మూత పెట్టేసి ఆ వేడి కొంచెం ఎట్లా చెప్పాలి, బాగా వేడి 100 degrees వేడి 50 degrees అయ్యే వరకు మూత పెట్టి ఉంచండి, సగం వేడి అయ్యేంత వరకు. ఇప్పుడు కూడా అదే పని చేయండి. కొబ్బరి పాలు ఎలా తీయాలి, ఎన్నిసార్లు వాడాలి, అందులో ఏమేమి కలపాలి, ఇట్లాంటివన్నీ కూడా దీనిలో ఏం కలపలేదు. ప్లెయిన్ కొబ్బరి పాలు. మామూలుగా అయితే కనుక కొంచెం బియ్యం, కొంచెం కందిపప్పు కొబ్బరి పాలు వేసేటప్పుడు ఇంకొంచెం జీడిపప్పు వేసి కలిపితే నెక్స్ట్ లెవెల్ కొబ్బరి పాలు రెడీ. దేనిలోకైనా బాగుంటుంది, కాకపోతే వెజిటేరియన్ కర్రీస్లోకి ఎక్కువ బాగుంటుంది అట్లాగా. అదే మనం బగారా అన్నం చేయాలి, లేకపోతే బిర్యానీలోకి, లేకపోతే బిర్యానీలో కొబ్బరిపాలు వేయరు, పులావ్లోకి వేస్తారు. అలా చేయాలంటే మాత్రం ఇంకా అదంతా పనికిరాదు, ఓన్లీ కర్రీస్లోకి ఇలా పనికొస్తుంది. అయిపోయిందండి 4-5 నిమిషాలు. ఇంకా దీన్ని ఎప్పుడెప్పుడా అని చెప్పి రెడీగా కూర్చున్నాను అన్నం పట్టుకొని, మీకు టేస్ట్ చేసి చూపించి మిమ్మల్ని ఊరించి నా ముచ్చట తీర్చుకోవాలి. నిజంగా నాకు సంతోషం ఎక్కడొస్తుంది చెప్పనా, ఇది ఇలా చూడగానే మీరు వెళ్ళి బెండకాయలు తెప్పించుకొని చేసేస్తే నాకు అప్పుడు అమ్మయ్యా మిషన్ కంప్లీటెడ్, మిషన్ అకంప్లిష్డ్ అని వస్తుంది నా మైండ్లో సిగ్నల్. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏం తిన్నా అబ్బబ్బా ఇదా అని అనిపించే సమ్మర్లో నేను రోజు పెట్టే ఒక్కొక్క రెసిపీ ఏ రోజు ఆ రోజు చేయండి, మీకు సమ్మర్ తెలియకుండానే గడిచిపోతుంది. జీవితంలో ఎన్నన్నా ఉండనివ్వండి, వేడిగా అప్పుడు కూర వండుకొని అన్నం తినేటప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అది నెక్స్ట్ లెవెల్. చాలా అంటే చాలా బాగుంది. మీరు అన్నీ అలాగే చెప్తారని మీకు నా మీద ఏమన్నా అపవాదం ఏదలుచుకుంటే కనుక మీరు వండి తిని చూసి అప్పుడు చెప్పండి, ఒప్పుకుంటా. సూపర్ అండి, చేయండి. ఇంకేంటి ఆలస్యం, ఇంత ఈజీ. జస్ట్ 1/4 కిలో బెండకాయలు 5-6 ఈజీగా తినొచ్చు మనం.